హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. వేడివేడి అన్నంలోకి డైరెక్ట్గా తిన్న సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా నేను 1/2 kg గోరుచిక్కుడుకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వేరొక బౌల్లో తీసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్లో ఉడికించుకునే వాళ్ళు కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు నేను అందులో వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని ఒక 10 minutes ఉడికించుకుంటున్నాను. ఇది ఉడికేలోపు నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. అందులోనే నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ఇష్టపడని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే నేను కారం కూడా వేసుకుంటున్నాను. నేను 2 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు తినే స్పైసీని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. గోరుచిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటుంది. గోరుచిక్కుడుకాయ హెల్త్కి కూడా చాలా మంచిది అండి. వారానికి 2 సార్లు తీసుకోవాలి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందులోనే నేను వెల్లుల్లి రెబ్బలు 10 వేసుకుంటున్నాను. అందులోనే ఎండుమిరపకాయ 1 వేసుకొని ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో ఈ రకంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయాయి. ఇదిగో మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి వాటర్ తీసివేసి వేరొక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను. అందులోనే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. దోరగా వేయించుకోవాలి. అవి వేగాక ఇందాక మనం ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయలను కూడా వేసుకోవాలి. ఇవి నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి. గోరుచిక్కుడుకాయలు అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 minutes మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇదిగో అండి, ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది అందులో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు చిక్కుడుకాయకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నేను 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు టేస్టీకి సరిపడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4 minutes మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇదిగో అండి, మన గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, గోరుచిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.